సరే, ఈ మొత్తం మీ కథలో ఒక ప్రాణాలు కూడా ఉన్నాయి. హరిని ఏం చేశారు? హరి ఏడు అసలు చెప్పు, హరి ఏడి అసలు? ఇడోడు అసలు నువ్వు ఏం లవ్ అసలు? మ్యారీ చేసుకున్నాం కదా అందరి ముంగట్ని మంచిగా ఉండాలని, మళ్ళీ ఇడోడు లవ్ అని. చూసుకుంటే ఇట్లా ఉండేది కాదేమో. అదే ఏం చూసుకోవాలి చెప్పు, రాసుకుంటా పేపర్లో రాసుకొని రేపటి. అవి రాజు చెప్పరు ఎవరు. అరే ఇది అనుమానం ఎట్లా అవుతుందమ్మా? మీరు చేస్తున్న దాన్ని అడగకూడదా? అంటే రాజు చెప్పడు దాన్ని సంసారం, అదే సంసారం. నువ్వు మంచిగా చూసుకోవాలి అమ్మాయి. ఏ బాబు ఎన్ని పెళ్లిళ్ళు అయ్యాయేంటి నీకు? నీకు సంసారం ఉందారా? ఉంది. వేరే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి సంసారం చేస్తా. అదే ఆ ముఖం చూస్తానే అర్థం అయిపోతుంది ఆయనది. నువ్వు బయట కనబడి నీకు చూసుకుంటా. రా పోదాంపా, చూసుకుందాం. ఇక్కడ షోలో కాబట్టి పద్ధతిగా రెస్పెక్ట్ ఇచ్చిడా, లేకపోతే బట్టలు ఇప్పి కొడతా నిన్ను, అర్థమైందా? నువ్వు బట్టలు ఇప్పి కొడతావు, నేను బయట చేస్తాను నీకు. అదే నేను సార్ దగ్గర ఉన్నా కాబట్టి మంచిగా మాట్లాడుతాను. ఓకే, ఈ తొక్కలోడు కబుర్లన్నీ వద్దు కానీ హరి చేసే తొక్కలో పని చేసి మళ్ళీ వాదన ఏంటయ్యా? చాలా ధైర్యంగా మాట్లాడుతున్నావు నువ్వు. హరి ఏమయ్యాడో చెప్పండి సార్. ఒక రోజు మేము ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకసారి వచ్చాడు. హరి వచ్చాడు ఎక్కడ? వాళ్ళ ఇంట్లోనే? అవును, వచ్చాడు. వచ్చిన తర్వాత ఏదో అడిగాడు, ఆ మాట పెరిగి ఒక ఏదో తను ఏదో అన్నాడు. సో నేను చేయి చేసుకున్నా. సో తను హాస్పిటల్లో ఉన్నాడు. ఏంటి ఈ 1 month నుంచి హాస్పిటల్లో ఉన్నాడా? ఉత్త చేయి చేసుకుంటే హాస్పిటల్లో ఉన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదండి. చేసేలే లంగపాని, మళ్ళీ ఆ లంగపానికి ఒక రీజన్ చెప్తున్నా, ఇంకా కొట్టిన ఎందుకు చేసిన దానికి చెప్తున్నాం కదా. అదే చేసింది లంగపాని. మళ్ళీ ఏమా హరి హాస్పిటల్లో ఉన్నాడంటే తెలుసా మీకు? నాకు ఆ విషయం తెలియదు అసలు. హాస్పిటల్ ఉన్నాడు. ఊరంతా తిరుగుతుంటే ఇంట్లో సంసారం చూడాలి సరిగ్గా. నువ్వు ఆయన పెట్టిపోయినా కదా, వాడిని ఎందుకు కొట్టింది మరి? వాడు వేరే తడిపోతే ఎందుకు కొట్టానో వాడిని అడుగు తెలుస్తుంది. హాస్పిటల్కి వెళ్ళు. అరే నువ్వెందుకున్నారు అసలు? నేను హరిని ఉంచిపోయినా కదా మేము చూసుకోవాలని. నువ్వు చేసింది తప్పు, నిన్ను అడగడం తప్పు అయిపోయిందా? మీరే కార్యక్రమంలో ఉన్నారయ్యా అక్కడ? ఏం చేస్తున్నా అసలు? మీ ఇద్దరు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తుండ్రు ఎవరు? మీ ఇద్దరు. మీకేం పని? తనకు బాగాలేదని ఫోన్ వచ్చింది నాకు, ఇలా బాగాలేదని. నేను అడిగా మీ హస్బెండ్ ఏది అని అడిగా. నువ్వు పోయి జెండు బాంబు పెట్టినావా? నువ్వు వెళ్ళి జెండు బాంబు పెట్టినావా? జెండు బాంబు పెట్టానో సంథింగ్ ఏదో వెళ్ళాను. తగ్గిపోయింది వెళ్ళంగా? తగ్గిపోయింది. ఓకే, తగ్గిపోయింది. మరి ఇంట్లో పక్కింట్లో కూడా జ్వరం వచ్చింది, ఆడుకోవాల్సింది. మరి వెళ్తా ఇప్పుడు షో అయిపోతే వెళ్ళిపోతా. ఎవరింటికంటే ఆడింటికి వెళ్తావా? పద్ధతిగా మాట్లాడు. ఓకే, నువ్వు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నావు కదా. కొన్ని మాటలు మేము మాట్లాడలేక సైలెంట్ ఉన్నావు. అతను మాట్లాడతాడు, అతను కడుపు మంట. మాట్లాడండి. నీ బొంగులో లవ్ కోసం నువ్వు అంతే చేసినావు. మరి నేను మ్యారీ చేసుకుని నేను ఎంత ఉండాలి కేరింగ్ గా? ఆ కేరింగ్ చేస్తే నేను ఎందుకు వస్తా? తను నాకెందుకు ఫోన్ చేస్తా? నీకెందుకయ్యా అసలు? అసలు నీకు మ్యారీ చేసుకునే కపుల్ మీద నీకు వెళ్ళే రైట్స్ ఉన్నాయి అసలు? సరే లెక్క ఏంటి ఇప్పుడు? లెక్క ఏంటి? మేము దొరకపట్టాం, వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు. ఏమంటావమ్మా? సిగ్గు అనే ఒక పదం ఉంది తెలుగులో, తెలుసా? తెలుసండి. ప్రేమం గారు ప్రేమ అనే పదం గురించి చెప్తారు ఇప్పుడు. ఏమ్మా ఉందా నీకు? ఎంత పర్సంటేజ్ ఉంది? ఏం పెంచారు మీ తల్లిదండ్రులు నిన్ను? ఏం చేస్తున్నావు జీవితంలో? మా తల్లిదండ్రులు మంచిగా ఉంటే నా లైఫ్ వేరేగా ఉండేదండి. ఈ పాటికి చచ్చిపోయి ఉంటారు. మొగుడిని అంది, ఇంకా పేరెంట్స్ ని కూడా అంటారు. తల్లిదండ్రులే అవుతారు. నీ క్యారెక్టర్ కూడా అలాగే ఉంది కదా. మీ తల్లిదండ్రులు లవ్ మ్యారేజ్ చేయలేదు, నువ్వేమో లవ్ చేసుకున్నావు, లేచిపోయి వెళ్ళిపోతావు భర్త అనే క్యారెక్టర్ని బయటపడేసి. ఏం చెప్దాం అనుకుంటున్నావు నీ కూతురికి? ఇదేనా మీ అమ్మ నాన్న నేర్పించింది నీకు? మీ అమ్మ నీకు ఇదే నేర్పించే ఇలానే చూసుకొని చెప్పారా? నాకు ఇదే చెప్పిండు. నీకేం చెప్పిండు? వేరే పెళ్లి చేసుకుందాం దూరాలని చెప్పిండు. 1 month ఏం చేస్తున్నావు? అడికి వెళ్ళి క్యాంప్కి వెళ్ళి ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వేం చేసినావు? బాబా అతను డౌట్ రేస్ చేస్తున్నాడు. ఏంటి క్యాంపులకి వెళ్ళి ఏం చేస్తున్నావు? నేనేం క్యాంప్ చేస్తున్నా? నా వర్క్ నేను చేసుకుంటున్నా. ఏం వర్క్ చేస్తున్నా? నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? బ్లేమ్ చేసేస్తున్నావు. ఏం ఎవిడెన్స్ ఉంది? మా ఫ్రెండ్ వెళ్ళాడు మేడం. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు. ఆడి ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ కాదు, నువ్వు కళ్ళతో చూసినావా? నేను మ్యూచువల్ ఫ్రెండ్. అరే తమ్ముడు కళ్ళతో చూసినావా? ఇప్పుడు మేము చూసినాడు కొట్టు పడేశారు కదా మీరు. ఆ చూసినాడే చెప్తుండే ఇప్పుడు. అబ్బా ఎందుకు తెలియదమ్మా? మేము అవన్నీ ఎంక్వైరీ చేసుకున్నాకే కూర్చున్నాం కదా ఇక్కడ. మీరు ఎన్ని డ్రామాలు ఆడతారో వినాలిగా. చేస్తున్నాడు 1 month ఉండి అక్కడ ఏం చేస్తున్నాడు? మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? మీరిద్దరు హరికి రెడ్ హ్యాండెడ్ గా దొరికారా లేదా? దొరికిన వాడు కొట్టి పడేసిండు ఫస్ట్ ఆఫ్ ఆల్. అమ్మ కళ్ళు ఎదురుకుంటా, మా కళ్ళు ఎదురుకుంటా కనిపిస్తుంది. కళ్ళు ఎదురుకుంటా కనిపించిన అంశాలు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ప్రతిరోజు నీ బిడ్డని ఎలా కాపాడుకుంటున్నావు? గొడ్డులా కష్టపడుతుంటే బయటికి వెళ్ళి అక్కడ ఏదో చేస్తున్నాడన్నా. ఆడెవడో పచ్చకామర్లో లోకం అంతా పచ్చగా ఉందంట. ఈ అమ్మాయిని ట్రాప్ చేయడానికి ఒక వంక సార్. అబ్బాయి ఏదో ట్రాప్ చేసి చెప్పాలి కదా డైలాగులు. నీ మనసాక్షి అన్నది ఒకటి ఉందా? మీ ఆయన ఏం చేస్తున్నాడు? నెలల తరబడి బయటికి వెళ్ళి కునుకుతున్నాడా? మాకేం తెలుసండి అక్కడ చేసి. తెలీదు. నీకు తెలియనప్పుడు మాట్లాడే హక్కు లేదు. మా కళ్ళు ఎదురుకుంటే 70mm సినిమా కనిపిస్తుంది. అక్రమ సంబంధం ఇక్కడ. ఏం మాట్లాడుతున్నావు? అనవసరంగా నీకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చిన. అసలు స్మార్ట్ ఫోన్ కూడా అక్కర్లేదు కానీ ఆడు కొనిస్తాడు, నువ్వు కొనివ్వట్టు కాదు. ఇప్పుడు దేనికి వచ్చారు? మనం తీసుకొచ్చాం, పిలిచారు కాబట్టి వచ్చి. లేకపోతే వచ్చేవాళ్ళు కాదు, పారిపోయేవాళ్ళు. ఇంకా భోజనాలు చేస్తారా? కాదు ఇప్పుడు ఏంటి మీ ఐడియా ఏంటి? నేను సార్ మీ ఇద్దరు కలిసి ఉంటాం. కలిసి ఆ బిడ్డకు నువ్వు తండ్రి అవుతావా? ఉంటా సార్. సిగ్గులేదు? బిడ్డకు తండ్రి అవుతావా నువ్వు? నేనే నీ నాన్న అని చెప్తావా? ఆ పాపకు ఒక 4-5 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేనే నాన్న చెప్పుకొని నేను మంచిగా చూసుకుంటా సార్. ఆడు సరిగ్గా ఎట్లా చూసుకోడు. ఆడేటో క్యాంపుల చుట్టూ తిరుగుతూ ఆ అమ్మాయిని చూసుకునేది ఎవరు? పాపని చూసుకునేది ఎవరు? మీ అమ్మ నాన్న ఫస్ట్ చూసుకుని సక్క తర్వాత చూసుకొని ఇక్కడికి వచ్చా. ఏం బాబు నువ్వు మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా జాబ్కి వెళ్ళవా? వెళ్తా మేడం. మరి ఎట్లా సంపాదిస్తావు? ఆ టైంలో ఏమైనా చేస్తే
మరి అప్పుడు ఎవరు చూస్తారు ఆ అమ్మాయిని పిల్లని? నువ్వు అద్భుతంగా రోజుకు 2 కళలు 24 గంటలు పెట్టుకొని చూడలేవు కదా. ఇవిడికి విపరీతమైన ప్రేమ కావాలి, ఎవడు ప్రేమిస్తే వాళ్ళ వెనకాల వెళ్తుంటది. అలా ఏం లేదు మేడం. అందుకే పేరు ప్రేమం అని పెట్టుకుంది. కాదు, అన్ని చోట్ల తిరిగినాడు వాడు, కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నామా? నువ్వు ఒక బిడ్డకి తల్లివి, నీకు కొద్దిగా ఎథిక్స్ ఉంటే 1-2 నిమిషాలు ఆలోచించి ఒక సమాధానం చెప్పు ప్లీజ్. పరువు తీయద్దు. చెప్పండి. నేనేం చెప్పేది కాదు, నువ్వు చెప్పాలి. ఆయన కావాలా మీ ఆయన కావాలని అడుగుతున్నారు సార్. అమ్మ నాన్న సూసైడ్ చేసుకుంటారనేటటువంటి మా భయంతో ఆయన వద్దండి నాకు. ఆ? మీ ఆయన వద్దా? అదే లెక్క. ఆ, ఆ? మీ అమ్మా నాన్న సూసైడ్ చేసుకున్నా పర్లేదా? ఇప్పుడు ఇంకా పరువు దండగా. మీ అమ్మా నాన్న, మీ అత్త మామ, మీ ఆయన ఎంతమంది సూసైడ్ చేసుకోవాలి? చేసేసుకుంటారు, ఈ పాటికి చేసేసుకుని ఉంటారేమో కూడా. ఎందుకంటే వీడికి తెలియలేదు, పర్లేదు అటు ఇటు తిరుగుతున్నాడు ఎక్కడున్నావు అని చెప్పి. ఏ రోజైతే కనుక మీ ఇంటికి వెళ్ళాడో మీ అమ్మ నాన్న అడగటానికి నువ్వు ఎక్కడున్నావో వాళ్ళకి ఆల్రెడీ బలి వెలిగి ఉంటుంది నువ్వేం చేసావని. ఇతనికి కొత్త అమాయకుడు, ఎక్కడెక్కడో కింద మీద పడి కష్టపడుతున్నాడు, బ్యాక్గ్రౌండ్లో పిల్లలు ఏం చేస్తుంది ఇతనికి అర్థం కాలేదు. కానీ మీ ఇద్దరు వ్యవహారం లోకం అంతా తెలిసినట్టుగానే ఉంది. ఇంకేం లేదమ్మా, ఇంకోటి ఏం తేల్చేది లేదా? ఫిక్సా? అంతే అండి. అదే 3 ఆప్షన్స్ అంటారు కదా, అది కాన్బనగా కోరపోతులో ఫిక్సా మీ ఇద్దరిది? అంతే. ఆడు మంచిగా చూసుకుంటే ఉండమని సార్. నేను ఇంటరప్ట్ అవ్వను. ఏంటి మంచిగా చూసుకోవటం అంటే? 1 మంత్ నుంచి వాడేసావు, ఇప్పుడు వచ్చి మంచిగా చూసుకోవాలట. కాదు, ఏంటి మంచిగా చూసుకోవటం ఏంటి చెప్పు. నీ టెక్స్ట్ బుక్ ప్రకారం ఆడు ఆచరిస్తాడు, నువ్వు టీచరు ఆడు స్టూడెంట్, చెప్పు. రాసిస్తావా? చెప్తావు. రాసి ఇవ్వటం నీకు ఇష్టం లేదంట కదా, చెప్పు. నేను రోజు వస్తా క్లాసెస్కి, నాకు నేర్పి నేను రాసుకుంటా. నేను చెప్తాను నీకు మంచిగా. ఏంటంట ఇప్పుడు మా ఒక ముచ్చికి ఒక 2 మాటలు చెప్పు మాకు, ఏం చేయాలో. ఎందుకు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు టైం సార్. అదే అంటే ఉద్యోగం మానేయాలి అంతే. ఉద్యోగం అనేది కాదు సార్, ఉద్యోగం అయిపోతుంది. ఉద్యోగం మానేసి ఆడు ఉద్యోగం వదిలేసి బేవర్స్ గా ఉండాలి అంతే. 9 to 10, 9 to 6 అయిపోతుంది. ఇలా బేవర్స్గా తిరగాలన్నమాట. ఆగు నువ్వు, ఒక నిమిషం ఆగు. 9 to 6 అయిపోతుంది. ఏమ్మా నీకు సీన్ అర్థం అవుతుందా? అయిపోయింది అక్కడ మోజు. మీ ఆయన దగ్గరికి వెళ్ళినా పర్లేదు, బాగా చూసుకుంటే చాలని ఒక ట్యాగ్ లైన్ పెడుతున్నాడు అంతే. నువ్వు రాసుకోరా. అలా అని కాదు, నేను ఇబ్బంది పడకూడదని అట్లా అంటున్నాను. బాబా కరిగిపోతున్నామా మీ ప్రేమలకి? పన్నటి గొంతుతో ఎన్ని డైలాగులు కొడుతుంది. కాదు, ఇంకా ఏమైనా చెప్పు. ఉదయం 9 నుంచి 5 వరకు ఆవిడ పక్కలోనే ఉండాలి. పక్కలో కాదు సార్, మామూలుగా టైం స్పెండ్ చేసి పాపతో టైం స్పెండ్ చేయాలి కదా. అలా బయటకన్నా తీసుకెళ్ళాలి కదా. ఇంట్లో పెట్టేసి ఎప్పుడు చూసినా తన మొబైల్ తీసుకోవడం, పాస్వర్డ్ ఓపెన్ చేయి. ఎందుకయ్యా పచ్చిగా మాట్లాడండి అయ్యా. ఇక్కడ అట్లా ఉండాలి డిసైడ్ చేస్తున్నాడు. ఇక్కడ పచ్చిగా మాట్లాడండి. కామ కక్కుర్తి పడ్డాం సార్ అని చెప్పండి. లేదంటే ఓఎల్ రూమ్ లో ఎందుకు దొరుకుతారు మీరు? కామం గురించి కక్కుర్తి పడ్డాం సార్. దరిద్రం కాకపోతే ఓఎల్లో ఏంటయ్యా మీకు పనులు? ఫోన్లు ఆపి కామ కక్కుర్తి ఇదంతే. బయటకు చూపెట్టడానికి ఒక మొగుడు ఉండాలి, ఆ కార్యక్రమాలకి నువ్వు ఉండాలి అంతే. ఆ అమ్మాయికి అసలు సిగ్గే లేదు. అలా ఏం లేదు సార్, తను వేరే వాళ్ళతో పోదు సార్. నా దగ్గర ఇద్దరికి సిగ్గు లేదని కష్టపడి ఆడ పోయి పని చేసి మార్కెటింగ్ చేసి డబ్బులు సంపాదించి పాపని నా భార్యను చూసుకుంటే నువ్వు ఓడరా మధ్యలో వచ్చినా నాకు అర్థం కాదు. ఏ మార్కెటింగ్ చేస్తున్నావు 10 అందరికి తెలుసు. ఆడికి ఏం డబ్బులు తగలెట్టిందో అది కూడా అడుగు. నువ్వు నెల పంపించే డబ్బులు ఎంతవరకు ఆడికి దగ్గర తగలెట్టిందో. ఆడికి పని పాటు లేదు, ఆ డబ్బులు కాస్త అటు డైవర్ట్ అయిపోతున్నాయి మొత్తం అంతా. ఈడైతే ఏం పని చేయడు, అవారగా బండి మీద తిరుగుతా దోస్త్. అరే బాబు 24 గంటలు భార్యను చూసుకుంటా ఉంటాడట. వాళ్ళిద్దరు ఒకరి కళలో ఒకరికి పెట్టుకుని చూసుకుంటూ ఉండమనండి. సో మాట్లాడడం బెటర్. ఇది ఎంత వరస్ట్ కేసు ఇది అసలు. ఆ పిల్లోడికి ఒక క్లారిటీ, నానా నీకు ఒక క్లారిటీ, నీ భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏమైపోయింది, హరితో వెళ్ళిపోయింది అనేది నీ డౌట్. నీకు ఆల్రెడీ హరితో మాట్లాడిచ్చాము అంతా కూడా, ఆయన చెప్పాడు, మీకు క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ అక్రమ సంబంధంతో స్టార్టింగ్ నుంచి ఉన్నారు, ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఆల్రెడీ ఊర్లో వెళ్ళినప్పుడు దుకాణం స్టార్ట్ అయింది. అర్థమవుతుందా? ఇలాంటి అమ్మాయి నీకు అవసరమా లేదా అని మేము మాట్లాడే లోపు ఒక క్లారిటీ తీసుకోండి. ఆవిడ నిన్ను చీ అనటం కాదు, నువ్వు చీ అనాల్సిన క్యారెక్టర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.